తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కార్మికులు ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తుర్రు కదా. ఈ సమ్మెలో డ్రైవర్ తిరుపతి చేసిన పనికి అక్కడ ఆర్టీసీ కార్మికుల హృదయాలు గెలుచుకున్నాడులా. అయితే అక్కడ ధర్నా చేస్తుంటే బస్సులు ఆపితే బస్సు ముందరికి వచ్చింది. ఇంకా బస్సు ఎక్కి బండి ముందరకు తీయనికే డ్రైవర్ తిరుపతి ప్రయత్నం చేసిండు. పోలీసులు కూడా బస్సు ఈ ముందరకు తీసి ప్రయాణికులను తీసుకపో అన్నారు. ఇంక ఇప్పుడు తిరుపతి అయితే బస్సు ఎక్కిండు. ఇంకా తిరుపతి బస్సు ఎక్కగానే కార్మికులు చేతులు ఎత్తి మొక్కిర్రు. అనానికి కాళ్ళు మొక్తామనా, నీకు దండం పెడతామన్నా, సమ్మెకు సహకరించానా అని. ఇంకా 5 నిమిషాలు అటు ఇటు చూసిన తిరుపతి హృదయం కరిగింది, బాధ అనిపించింది. ఎందుకంటే సాటి కార్మికులే కదా, డ్రైవర్లే కదా, పొద్దున్న లేస్తే కలిసి తిరగాలే కదా. ఇంకా ఏమనుకున్నాడేమో. కొద్దిసేపు తర్వాత డ్రైవర్ తిరుపతి బస్సును వదిలేసి కిందికి పోవడంతో ఒక్కసారి ఇంకా తిరుపతి బస్సు దిగి కింద అక్కడికి వెళ్ళిపోతుంటాడు. ఇంకా తిరిగినందుకు ఎట్లా నమస్కారాలు పెడుతుంటాడు చూడు సాటి కార్మికులు. నేను కూడా డ్రైవర్నే కదనా, నాకు కూడా కుటుంబం ఉంటుంది కదా, మేము రోజు కలిసి పనిచేసేటోళ్ళమే కదనా, అందుకోసం అని చెప్పి సహకరించినన్నా. ఇంకా ఒకరి కష్టం వస్తే ఒకరు కష్టం వస్తే ఒకరు సహకరించుకోవాలన్నా. ఇది మానవత్వం. ఆ కార్మికుల సమ్మెకు ఇప్పుడు తిరుపతి చేసిన పనికి అట్లకెళ్ళినందరూ ఫిదా అవుతుర్రు. ఆ వైరల్ వీడియో మీరే మొత్తం చూసేసేయండి. డ్రైవర్ తిరుపతి చేసిన పనిని మీరు ఏ విధంగా అప్లోడ్ చేస్తారు, మీరు ఏ విధంగా చేస్తారు కామెంట్ చేయండి. చూసిర్రా తిరుపతిని ఎట్లా వాళ్ళు భుజానికి నెత్తినెక్కించుకుంటున్నారు, ఎట్లా సంతోషపడతా ఉన్నారు వాళ్ళకి సహకరించినందుకు. ఏదేమైనా మనిషికి మనిషే సహాయం అన్నట్లో ఇది మన హృదయాన్ని గెలుచుకుంది. అట్లకెళ్ళి చూసిన వాళ్ళందరూ సప్పట్లు కొట్టి తిరుపతిని అయితే చాలా ఏమంటారు కదా, ఎంకరేజింగ్ అయితే చేసారు. ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ఏమనిపిస్తుంది బస్సు దిగినందుకు? దండం పెడతారు, అందుకే వాళ్ళు దయాలి దిగిపోయిన బండి. అంటే సాటి డ్రైవర్గా, సాటి కార్మికులుగా నువ్వేమనుకుంటున్నావు? సాటి డ్రైవర్గా దండం పెడుతుంది, అందుకే నేను దిగిపోయిన బండి. తిరుపతి ఏమనుకుంటున్నావు? ఇప్పుడు వాళ్ళు సాటి డ్రైవర్లు వాళ్ళ చేతులకి మా అమ్మ ఉంది.